స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఓకే. ఫోన్‌లో ఎప్పుడైనా కానీ ఫిల్టర్ యూజ్ చేసిన సందర్భం ఉందా? యాహ్! మెనీ టైమ్స్? నాట్ మెనీ టైమ్స్. రెగ్యులర్‌లీ? నో. ఈ ఫన్నీ ఫిల్టర్స్ వస్తాయి స్నాప్‌చాట్‌లో. లైక్ కుక్కలాగా. సో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే. అండ్ బిగిల్ ఆర్ 96? హార్డ్ బట్ 96. 96. I mean 96 as a movie. Like it's one of my favorite films. ఓకే. బిగిల్ టైమ్‌లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్ హ్యాపెన్? అలా ఫేవరెట్ మూమెంట్ అని కాదు, బట్ వీ వుడ్ హ్యావ్ అ రియలీ నైస్ టైమ్ అండ్ విజయ్ సార్ వుడ్ సిట్ దేర్ అండ్ హీ వుడ్ ఆల్వేస్ బీ సో స్వీట్ టు అస్, హ్యావ్ అ లైట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ బీ లైక్ ఎలా ఎప్పుడు ఇరికేమా నల్లా ఇరికియా అండ్ ఈవెన్చువలీ హీ రియలైజ్ ఐఎమ్ అ నాటీ పర్సన్ అండ్ హీడ్ బి లైక్ వాళ్ళు దట్ మీన్స్ హీ ఈస్ నాటీ అని. సో యా, ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఒకవేళ ఆ మూవీలో సో మీరు చేసిన క్యారెక్టర్ కాకుండా ఇంకొకటి క్యారెక్టర్ నేను చేసింటే ఇంకా బాగుండేది అని అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా? ఇంకా బాగుండేది ఇంకా బాగుండేదని కాదు, బట్ ఐ నాకు వచ్చింటే రియల్లీ బాగుండేది. లైక్ ద రెబా మోనికా జాన్ ఉన్నారు కదా, సో వాళ్ళు అనిత అని ఒక క్యారెక్టర్ యాసిడ్ అటాక్ విక్టిమ్ గా Yeah. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. సో దట్ వాజ్ మై సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. కానీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అని అందులో తెలిసేటప్పుడు నేను థియేటర్లో నేను అనుకున్నాను పర్సనల్గా. ఓకే. అండ్ సో చిన్నప్పుడు తెలియకుండానే యాక్టర్ అవ్వక ముందు డాన్స్ వేసిన సాంగ్ ఏదైనా ఉందా? రాను రానంటుంది చిన్నదో చిన్నదో, అది అప్పుడే లైక్ ఆల్ దీస్ ఆర్కెస్ట్రాస్ అండ్ వుడ్ కమ్ టు ఇది కదా అది, అండ్ ఆల్ అండ్ మెనీ అదర్ కన్నడ సాంగ్స్ as well. కన్నడ సాంగ్స్? Yeah. ఓకే. అండ్ సో హూజ్ ద ఫేవరెట్ యాక్టర్? See, this is like a chala mandi same question. There's so many actors that I genuinely like love, like Prabhas Garu and Pavan Kalyan Garu and Nani sir. Like I really enjoy his work. Vijay Devarkonda and Sidhu. Yeah. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ని మీట్ అయినప్పుడు అది మేము ఫోటో తీయించుకొని ఇంట్లో హాల్లో పెట్టుకోవాలనుకునే పర్సన్ ఎవరు? Virat Kohli. విరాట్ కోహ్లీ. ఎలాంటి పోజ్ కావాలో చెప్పండి. Virat Kohli to elanti person. I want him to show his back to me, towards me. అనుష్క గారు వస్తారేమో. Yeah. క్రికెట్ బాగా చూస్తారా? I started watching it in 6th standard ఉన్నప్పుడు because of Virat Kohli. ఓకే. Yeah, then I continued watching it. ఇప్పటికి కూడా సో ఫేవరెట్ హీరోయిన్గా సో ఉన్న అందరు యాక్టర్స్లలో కూడా పాత వాళ్ళైనా మీరు ఐడల్గా ఇన్స్పైర్ అయ్యే పర్సన్? Revati ma'am. From like a long time. Yeah. మ్యామ్ యాక్ట్ చేసిన 3 మూవీస్ చెప్పండి. Or Kaidin Diary, Mauna Ragam, and ఇప్పుడు ఇది ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది. షీస్ డన్ సచ్ అన్ మూవీ కాదు సిరీస్ అది. ఇట్ జస్ట్ మేడ్ మీ రియలైజ్ లైక్ షీ స్టిల్ గాట్, బికాస్ మ్యామ్ చాలా టైం తర్వాత ఇది చేశారు. షీస్ డన్ సచ్ అ నైస్ జాబ్. వన్ డే ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, సో ఆ రోజు డైట్ ఉండదు ఏముండదు, సో మరి వర్ష ఎలా ఉంటారు? నైట్ ఉండరు ఏంటి, లైక్ వన్ డే కంప్లీట్గా 2-3 డేస్ ఉంది, ఫ్రీ వర్క్ లేదు, ఏం లేదు, ఈ చుట్టూ జనాలు లేరు, ఏం లేదు, యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్, వాట్ యూ డూ? వావ్. నేను ఫస్ట్లీ వన్ ఫుల్ డే నేను ఏం చేయను, ఐ జస్ట్ లైక్ ఐ థింక్ వాచ్ మూవీస్ అండ్ సిట్, డూ నథింగ్, ఈట్ ఫుడ్ and if I won't put on weight also, 4 days lo I will eat every food like possible, every food possible. అంటే నాన్ వెజ్? సో నాన్ వెజ్ నేను ఇప్పుడు ఫిష్ తింటాను, వేరే మానేసాను, బట్ యా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా లేకపోతే కన్నడ దొన్నె బిర్యానీ? దొన్నె బిర్యానీయా? ఓకే, దొన్నె బిర్యానీ ఇష్టం. నాకు యాక్చువల్లీ దొన్నె బిర్యానీ చాలా ఇష్టం. గ్రీన్ కలర్ బిర్యానీ అది నాకు అది ఇష్టం. మరి హైదరాబాద్ బిర్యానీ? అది కూడా ఇష్టం. అక్కడ మేఘ్నా బిర్యానీ అని కూడా ఉంది, సో దట్ ఈస్ ఆల్సో నైస్. నాగార్జున బిర్యానీ ఇష్టం. కానీ మీకు ఆవకాయ బిర్యానీ అయితే బాగా ఇష్టం. యాక్చువల్లీ అన్ని లైక్ గుత్తొంకాయ బిర్యానీ, ఐఎమ్ రియలీ సేయింగ్ ఇట్. మీరు నాన్ వెజ్ తింటే కూడా గుత్తొంకాయ బిర్యానీ మీకు చాలా నచ్చుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి మాత్రం బాగా అర్థమైంది, వర్ష ఇస్ ఎ ఫుడ్డీ అని. యా.